తరుణ్ గారు సెట్ లో గానీ లేదంటే ఇన్ పర్సన్ కూడా వెరీ పీక్స్ ఆఫ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్, పీక్స్ ఆఫ్ అది జోవియల్ కనిపిస్తాయి కదా మీకు ఉంటుంది సినిమాలో. కదా, హైలో ఉంటారు ఎప్పుడు. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్టివ్నెస్ అని చెప్తున్నాను. సో ఎట్లా ట్రీట్ చేసేవాళ్ళు అక్కడ? అందరినీ చాలా ఈక్వల్ గా ట్రీట్ చేస్తాడు. జీవన్ కానీ, బ్రహ్మానందం కానీ, అవును. తర్వాత మీరు కానీ, యా యా అంతా అంటే టీమ్ చైతన్య. అవును అంటే దట్ ఈస్ అ మోస్ట్ ఫేవరెట్ సెట్ నేను ఇప్పటి వరకు వెళ్ళిన చేసిన సినిమాల్లో. బికాస్ అక్కడ క్రియేటివిటీ పీక్స్ ఉంటుంది, హ్యూమర్ పీక్స్ ఉంటుంది, జనాలు పాజిటివ్ పీక్స్ ఉంటుంది, అండ్ పని ఎఫిషియన్సీ కూడా పీక్స్ ఉంటాయి అనమాట. సో ఇంత ఒక ఐడియల్ సెట్ ఎక్కడ యూజువల్ గా ఉండదు. సో కీడకుల మూవీ ఇట్ సెల్ఫ్ ఇస్ సో ఫన్నీ, అసలు కామెడీ హిలేరియస్. మేము చాలా రోజుల తర్వాత నేను నా బ్రదర్ వెళ్ళాము ఈ మూవీకి, కూర్చొని నవ్వుతూనే ఉన్నాం. ఆ చెప్పుల సీన్ వచ్చినప్పుడు కానీ అవన్నీ కూడా. సో మీకు సెట్లో ఒక కామెడీ చేసే ముందు ఉంటుంది కదా, ఒక డిస్కషన్ కానీ ఏదో ఒక డైలాగ్స్ చెప్పుకోవడం, అక్కడ ఏదైనా ఫన్నీ ఇన్సిడెంట్ కానీ ఏమైనా జరిగిందా? అంటే నిజంగా చెప్పాలంటే రోజు ఫన్నీ ఇన్సిడెంట్స్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ సెట్లో ఉన్నది బ్రహ్మానందం గారు. సో ఆయన నోరు ఇట్లా తెరిచారంటే పట ఫట 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 ఇట్లా నవ్వుల బాంబులు పడుతూ ఉంటాయి అనమాట. పంచులని కాదు కానీ అంటే ఏదో ఒక విజ్డమ్ నుంచి వచ్చే జోక్స్ ఉంటాయి అనమాట. ఒక అబ్జర్వేషన్ నుంచి వచ్చే జోక్స్ ఉంటాయి. అవన్నీ ఇంకా 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 తరుణ్ కూడా ఇంకా ఫుల్ ఈజ్ వెరీ ఫనీ. అందరూ ఫనీ ఉంటారు అక్కడ సెట్ లో. విష్ణు గానీ, జీవన్ ఇన్సిడెంట్ నిజంగా చెప్పలేము. అంటే ఇప్పుడు ఎట్లా ఉంటది అంటే ఇట్స్ అ పార్ట్ ఆఫ్ డైలీ దిస్ థింగ్ అనమాట. ఒకటి పిక్ చేసి ఇంత ఫన్నీ అని చెప్పలేము. బికాజ్ ఎవ్రీ ఆడుతూనే ఫన్నీగా ఉంటది.